జాతీయ ఎస్టీ కమిషన్ 2018లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించడం జరిగిందని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఎస్టీ కమిషన్ సిఫార్సులను బుట్టదాఖలు చేశారని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినపురపు సూర్యనారాయణ విమర్శించారు. ఈ రోజు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో 53% మంది గిరిజనులు ఉన్నారని, వీరి విషయంలో ప్రభుత్వం అధికారులు చట్టవిరుద్ధంగానే వ్యవహరిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చట్ట ఉల్లంఘన నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఇందుకు బాధ్యులైన వారందరూ BNS 111 ప్రకారం నేరం చేసినట్లుగానే భావించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూమి కావలసిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ముందుగా జిల్లా కలెక్టర్లు R&R కమిషనర్కు లేఖ రాసి వారు అనుమతించిన తర్వాత భూసేకరణకయ్యే సొమ్మును ప్రభుత్వం డిపాజిట్ చేయాలని, ఈ నిబంధన ఎక్కడ అమలు చేయడం లేదన్నారు. గిరిజనులకు సరైన న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో నెసిక లక్ష్మణరావు, బూరమ్మ, వీరమ్మ, రాజమణి, కె కృష్ణవేణి, భీమయ్య, ఎన్ పార్వతి, పోసీరావు, రమేష్, వెంకటేశ్వరరావు, అన్నిక బాపనమ్మ, మద్దిపాటి సతీష్, వేమగిరి వెంకటేశ్వరరావు, సోమ దుర్గాప్రసాద్, తమ్మన సాయి పుష్ప, జక్కల పాండవులు, అడ్వకేట్ CH వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఎస్టీ కమిషన్ పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి అప్పటి ముఖ్యమంత్రి కూడా నివేదిక సమర్పించి రాష్ట్రపతి కూడా జూలై 3న 2019లో రాష్ట్రపతి కూడా నివేదిక సమర్పించారు. ఆ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 10 సిఫార్సులు విడుదల చేశారు నేషనల్ ఎస్టీ కమిషన్. ఈ 10 సిఫార్సుల్లో ఏ ఒక్క సిఫార్సు కూడా ఇప్పటివరకు అమలు జరగదు. ఇప్పుడు ఈ రోజు రేపు 3 రోజులు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు ఇక్కడ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా మేము ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఏప్రిల్ 11న ఢిల్లీలో ఎస్టీ కమిషన్కి ఆదివాసీ మహాసభ స్వయంగా మీరు ఇచ్చినటువంటి చేసినటువంటి సిఫార్సులు 10 కూడా అమలు జరగట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఈ సందర్భంగా ఇప్పుడు ఎస్టీ కమిషన్ పర్యటిస్తుంది కాబట్టి కొన్ని ముఖ్యమైన వాస్తవాలను ఈ మీడియా ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాం. ప్రధానంగా లోపం ఎక్కడ ఉంది పోలవరం ఉన్నటువంటి మొత్తం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు 53% ఎస్టీలు ఉన్నారు. ఇందులో కొత్త భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత కొత్త భూసేకరణ చట్టంలో ఏం చేశారంటే భూమి కావాల్సినటువంటి పోలవరం ఎవరైనా సరే ఎవరికి భూమి కావాల్సిన ఇప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే ఆయా జిల్లా కలెక్టర్కి R&R కమిషనర్కి ఒక లెటర్ పెట్టాలి, మాకు పలానా చోట భూమి కావాలి అని. కలెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ఫీజిబిలిటీ చూసుకుని డిపాజిట్ చేయమంటాడు. ఇప్పుడు ఎక్కడ కూడా కొత్త భూసేకరణ చట్టం 2014 జనవరి 1 నుంచి అమలు జరుగుతున్నా సరే ఎక్కడా కూడా వాళ్ళు లెటర్ పెట్టలేదు, డిపాజిట్ భూసేకరణకు ముందుగా డిపాజిట్ చేయలేదు. దీంతో ఏమవుతుందంటే వీళ్ళు ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇచ్చేసేయడం, అరకొరగా నష్టపరిహారం ఇచ్చేసేయడం, ఈ విధానమే కొనసాగుతుంది. అంటే ఫస్ట్ బేసిక్గా కొత్త భూసేకరణ చట్టంలో ఏదైతే చెప్పారో అది అమలు జరగలేదు. అది అసలు ఆ చట్టాన్ని అధికారులు పాటించట్లేదు. రెండో విషయం ఏంటంటే 2005లోనే 2005లో హైకోర్టులో జరిగినటువంటి ఒక బ్యాచ్ ఆఫ్ రిట్ పిటిషన్లో 2007లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ పోలవరం ముంపు గ్రామాలు మొత్తం అన్నీ కూడా నిర్వాసితులందరినీ కూడా R&R కాంపెన్సేషన్ అన్ని చెల్లించిన తర్వాత 6 నెలల తర్వాతనే నీటి నిర్వహించేసేటటువంటి ప్రక్రియ మొదలు పెట్టాలని చెప్పారు. కానీ 2016లో కాపడం కట్టడం వలన కాంటూర్ లెవెల్స్ మరిపిని 45లో ఉన్నటువంటి 45 కాంటూర్లో ఉండేటటువంటి దేవిపట్నం 35కి వచ్చేసింది. ఇలా మొత్తం కాంటూర్ లెవెల్స్ అన్ని మారిపోవడం వల్ల మొత్తం హైకోర్టు ఏదైతే చెప్పిందో ఆ హైకోర్టు ఆదేశాలని ప్రభుత్వాలు ఉల్లంఘించినటువంటి పరిస్థితి. అది అంటే హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు ఉల్లంఘించేది. తర్వాత 2004లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసేకరణ ఏ విధంగా జరపాలో
గ్రామ సభలు ఏ విధంగా కండక్ట్ చేయాలో గ్రామ సభలు వీడియో తీయటం ఇవన్నీ కూడా 2004లో హైకోర్టు స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చినప్పటికీ ఆ డైరెక్షన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా పాటించడం జరగలేదు. అదేవిధంగా షెడ్యూల్డ్ ప్రాంతంలో మార్కెట్ వాల్యూ ఉండదు కాబట్టి ఆ సమీపంలో ఉండేటటువంటి మార్కెట్ వాల్యూ మీద 3 రెట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆ చట్టంలో సెక్షన్ 26 భూసేకరణ చట్టంలో పేర్కొన్నప్పటికీ ఎక్కడ కూడా భూసేకరణ దాన్ని పాటించలేదు. బయోమెట్రిక్గా లంచంగా ఎంతో కొంత రేటు నిర్ణయించడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా మనకి R&R ప్యాకేజ్ మీరు చూడండి. 2014లో ఎస్టీగా 6,86,000 ఇవ్వాలని ఉంటే అదే కాంపెన్సేషన్ 2025లో కూడా తెలుస్తున్నాం. చట్టంలో ఏముంది? సెక్షన్ 31లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా ఏళ్ళు ఆ ధరలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ఇస్తే ఈవేళ ఆ రోజు 100 రూపాయలు, ఈవేళ 167 రూపాయలు కన్జ్యూమర్ ప్రైసింగ్ చేసుకుంది. అంటే దాని ప్రకారం లెక్కేస్తే మనకి 11,80,000 రూపాయల వరకు కూడా ఈవేళ కాంపెన్సేషన్ ఇవ్వాలి. దీనికి R&R ప్యాకేజ్ ఇవ్వాలి. దీనికి ఏం కలపాలి? పేసా చట్టంలో షెడ్యూల్డ్ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు కోల్పోతున్నందుకు అదనంగా 500 రోజులు 10 దినాలు వాళ్ళకి ఇవ్వాలన్నారంటే అదొక 2 లక్షలు, 400 రూపాయలు, అదొక 2 లక్షలు, అంటే 14 లక్షల రూపాయలు R&R ప్యాకేజ్ ఇవ్వాల్సిన చోట అందులో సగం కూడా ఈ వేళకి కూడా ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. ఇవన్నీ గిరిజనులకు సంబంధించినటువంటి వైలేషన్స్. 2016లో అప్పుడు ప్రభుత్వం జీవోఆర్టీ 641 ఒక జీవో తీసుకొచ్చి 4,55,000 ఇవ్వాలి షెడ్యూల్డ్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు. మైదాన ప్రాంతంలో అయితే 3,55,000 ఇవ్వాలి. ఈ 4,55,000 ఇవ్వట్లేదు, 2,84,000 ఇస్తున్నారు ఇప్పటికీ. అదే మైదాన ప్రాంతాల్లో 3,55,000 ఇవ్వాల్సిన చోట తునిలో కుమ్మర్లో ఖాళీ చేయిస్తున్నారు, 2 లక్షలే ఇస్తున్నారు ఇంటికి. ఇవన్నీ కూడా చట్టపరమైన వైలేషన్స్. పోలవరం ముంపు ప్రాంతాల్లో VSS ల్యాండ్స్ ఉన్నాయి. ఆ VSS ల్యాండ్స్ 50,000 ఎకరాల వరకు ఉన్నాయి. ఈ 50,000 ఎకరాలకి కూడా హక్కు భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళు సెక్షన్ 42 కింద గుర్తించి వాళ్ళ యొక్క శక్తిలో వాళ్ళ ఆక్రమణను గుర్తించి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు. ఇది ఇప్పటికీ కూడా ఈ 50,000 ఎకరాలకి నష్టపరిహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాసేయని చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పటివరకు కూడా దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. అలాగే డీఫార్మ్ పట్టాల విషయంలో సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పేసింది. ఆంధ్రప్రదేశ్ గిరిజనులపై మొత్తం 9 మంది జడ్జీలు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది ఏంటంటే జిరాయితీ పట్టాలతో సమానంగా డీఫార్మ్ పట్టాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఇక్కడ డీఫార్మ్ పట్టాలకు 2 లక్షలు ఇచ్చారు పోలవరం ముంపు ప్రాంతంలో. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే 7,50,000 నిర్ణయించారు డీఫార్మ్ పట్టాలకి. మిగతా భూములకు 10,50,000 ఇస్తున్నారు. అసలు ఈ తేడా అనేది చూపించుకోండి సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం. ఈ విధంగా తర్వాత కొత్త భూసేకరణ చట్టం సెక్షన్ రూల్ 54లో SC/ST ఇల్లో భూమి లేని పేదలందరికీ కూడా ఎక్కడ భూమి ఇవ్వాలని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి నిర్వాసితులకి స్పష్టంగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా సేకరించలేదు. 426 ఎకరాల భూమి మాత్రం సేకరించామని ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. ఎంతకీ 40,000 కుటుంబాలకి భూమి ఇవ్వాలంటే 40,000 ఎకరాలు సేకరించాల్సిన చోట 426 ఎకరాలు మాత్రమే సేకరించామని ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ చెప్తున్నట్టు అది కొండమల్లుడు ఇవ్వడానికి మొదలు పెట్టామని చెప్తున్నారు. ఎక్కడ 40,000 ఎకరాలు, ఎక్కడ 426 ఎకరాలు. తర్వాత మళ్ళా R&R కూడా కటాఫ్ డేట్లు అంటారు. కటాఫ్ డేట్ అంటే ఏంటి? ప్రిలిమినరీ నోటిఫికేషన్ డేట్. ఆ డేట్ అన్ని ఎప్పుడో ల్యాబ్స్ అయిపోయినాయి. ఇప్పుడు దేవీపట్నం 2015 కటాఫ్ డేట్ అన్నారు. అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. 2025 వచ్చినా సరే అది పాలింగ్ కట్టలేదు. ఇంకా 2 సంవత్సరాలకి ల్యాబ్స్ అయిపోతాయి. ఇంకా 2015 కటాఫ్ డేట్ దగ్గర అందరూ ఉన్నారు అందరూ. కాబట్టి అప్పుడు ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ రొనాల్డ్ రోజు అని ఆయన R&R కాలనీలోకి ప్రవేశించిన రోజే కటాఫ్ డేట్ అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాన్నే అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా R&R కమిషనర్, జిల్లా కలెక్టర్లు, తర్వాత R&R ఆఫీసర్స్ అంటే RTO సబ్ కలెక్టర్లు, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, స్పెషల్ కలెక్టర్ ల్యాండ్ ఎక్విజిషన్ వీళ్ళందరూ కూడా 2014లో కొత్త భూసేకరణ చట్టం వచ్చినప్పటి నుంచి కొత్త భూసేకరణ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు, పేసా చట్టాలు ఉల్లంఘిస్తున్నారు. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినటువంటి BNS అనే IPC ప్లేస్లో వచ్చినటువంటి దాంట్లో సెక్షన్ 111 అనే సెక్షన్ ఉంటుంది. అంటే నిరంతరం కంటిన్యూగా వైలేషన్ చేయడం, కంటిన్యూగా చట్టాలు ఉల్లంఘించడం. దాని కింద 111 కింద నేరం అది. అదేవిధంగా ఎస్సీలకి కూడా ఆ నష్టం కలిగించే, ఆర్థికంగా నష్టం కలిగించే పరిస్థితి కూడా ప్రభుత్వం తీసుకురాకూడదు. అది కూడా SC/ST యాక్ట్, అమెండ్మెంట్ యాక్ట్ చేసేది. ఈ విధంగా ఈ బాధ్యులైనటువంటి కమిషనర్, కలెక్టర్లు, అడ్మినిస్ట్రేటర్లు వీళ్ళందరూ కూడా
SC/ST చట్టం కింద నేరస్తులు అవుతారు. అలాగే BNS కొత్తగా వచ్చినటువంటి యాక్ట్ కింద సెక్షన్ 111 కింద వీళ్ళందరూ కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఇప్పుడు వస్తున్నటువంటి ఎస్టీ కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి 10 సిఫార్సులు కూడా మొత్తం చంపి వచ్చినారు. అదే ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు మొక్కుబడిగా తిరిగి వెళ్ళిపోకుండా మొత్తం గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటి మీద పట్టించుకుని ఎక్కడెక్కడ నిరంతరం వాళ్ళ వైలేషన్ జరుగుతుందో యాక్ట్ దీనికి సంబంధించి సంబంధిత అధికారులందరి మీద కేసులు నమోదు చేయాలని ఆదివాసీ మహాసభ మేము డిమాండ్ చేస్తాం.